టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది అధిష్టానం. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తకు సైతం ఉన్నత పదవులు దక్కుతాయనడానికి ఇది ఒక నిదర్శనమని విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పీసీసీ చీఫ్ నియామక పరిశీలనలో తన పేరు ఉన్న అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని అన్నారు. అన్ని సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని అధిష్టానం పీసీసీ నిర్ణయం తీసుకుంటుందన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మీరు పీసీసీ కూడా ఆశించారు. ఫైనల్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కి ఆ పదవి కట్టబెట్టింది ఏఐసీసీ. ఎట్లా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా అండి. ఒక సామాన్యమైన కార్యకర్త, విద్యార్థి దశ నుంచి చురుకైనటువంటి ఎన్ఎస్ఏ నాయకునిగా అనేక కీలకమైన పదవులు చేసి ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి నాయకుడు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిని ఏఐసీసీ మల్లికార్జున ఖార్గే గారు ఏఐసీసీ నాయకత్వం నియమించడాన్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటి వరకు ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నియామకాన్ని మేము హర్షిస్తున్నాం. మేము దళిత వర్గానికి చెందిన వాడి ధరంపూర్ శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా మేము పీసీసీ అధ్యక్షుడిని ఆశించినప్పటికీ పార్టీ నిర్ణయం అనేది ఫైనల్ నిర్ణయం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మాలాగా కార్యకర్త స్థాయికి వచ్చినటువంటి నాయకుడు గత 3 సంవత్సరాలకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా, పీసీసీ ప్రెసిడెంట్గా అండగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఆర్గనైజేషన్ పరంగా ఏ జిల్లాలో ఏ పార్టీ పరంగా ఏ పిలిపించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 24 గంటలు పార్టీకి పూర్తి సమయాన్ని వెచ్చించినటువంటి నాయకుడు, కార్యకర్తకి వెళ్ళి వచ్చినాడు. బలహీన వర్గాల నాయకుడు, మా తోటి మిత్రుడు. వారికి పీసీసీ ప్రెసిడెంట్ వచ్చిందంటే ఒక విధంగా మాకు వచ్చినంత సంతోషంగా మా దళిత వర్గం అందరం కూడా మనస్ఫూర్తిగా వారిని మేము స్వాగతిస్తాము, వారి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ అటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవి కట్టబెట్టింది. ఆ కార్యకర్తలకు దిశానిర్దేశం ఒక పార్టీ నుంచి ఎటువంటి సందేశం వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అండి. సామాన్యమైనటువంటి నాకు కూడా, నేను సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనండి. ఒక మామూలుగా సింగరేణి కాలేజ్ కార్మికుడండి మా తండ్రి. దళిత వర్గంకి వెళ్ళి వచ్చిన నన్ను కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. శాసనసభ్యుడిగా పలుమార్లు అవకాశం ఇచ్చింది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పెద్దలు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మా జీవన్ రెడ్డి గారు అందరూ కూడా నా పక్కన నిలబడి నన్ను అన్ని విధాలు అండగా ఉండి నన్ను గెలిపించింది. మరి నన్ను ఏఐసీసీ లెవెల్ల నా పేరు పరిశీలనలో పోయింది అంటే కారణం ఓన్లీ కార్యకర్తలు, సామాన్యమైన కార్యకర్తలు. నేను ఎక్కడ కూడా ఢిల్లీకి పోయి కానీ నాకు పీసీసీ ప్రెసిడెంట్ కానీ ఎవరికి దరఖాస్తు పెట్టుకోలేదు. నేను పీసీసీకి పోయేసి నాకు పెద్దలకు నాకు పీసీసీ ప్రెసిడెంట్ కానీ దరఖాస్తు పెట్టుకోలేదు. సామాన్యమైన కార్యకర్త, సామాన్యమైనటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందనే విషయానికి నిదర్శనం అని చెప్పి భావిస్తున్నాను. కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.